హలో అండి. వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్. దిస్ ఇస్ ప్రియా. సో గుంటూరులో ఇక్కడ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ పెట్టారండి. అండ్ సేల్ కూడా క్రాఫ్ట్ బజార్ అని చెప్పి. సో అక్కడికి వెళ్ళామన్నమాట. ప్రోడక్ట్స్ అయితే అంటే అక్కడ వాళ్ళు పెట్టినవన్నీ నార్మల్గా ఎగ్జిబిషన్లో కంటే కూడా నాకు ఈ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్లోనే బాగున్నాయి అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు. సో అప్పుడు కూడా మేము వెళ్ళాము. నైటీస్ అలానే టాప్ ఒకటి అట్లా తీసుకున్నాను అనమాట. దివాన్ సెట్స్ అయితే చాలా బాగున్నాయండి నిజంగా. ప్రజెంట్ నాకేమీ అవసరం లేదు కాబట్టి నేను జస్ట్ ఏమేమి ఉన్నాయని చూసి వచ్చేసాను అనమాట. నయనానందం నాకు యాక్చువల్గా ఎగ్జిబిషన్స్ అవి అంటే చాలా ఇష్టం అనమాట. ఏమన్నా కొనుక్కోకపోయినా వెళ్ళి చూడడం మాత్రం చాలా ఇష్టంగా ఉంటుంది. సో ఇలా పిల్లలకి కళ్ళజోళ్ళు ఉన్నాయి, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఈసారి అయితే ఇయర్ రింగ్స్ బాగున్నాయి, అలాగే హెయిర్ బ్యాండ్స్ కూడా బాగున్నాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా రెగ్యులర్గా ఎగ్జిబిషన్స్లో చూస్తున్నాయి కాకుండా కొంచెం కొత్త వెరైటీ ఉన్నాయి. టాప్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రైజెస్ నేనేమీ అడగలేదండి. సో టాప్స్ చూస్తున్నారు కదా, ఇలా మామూలుగా ఇవైతే ఇంకా అన్ని చోట్ల ఉంటాయి కదా. సో 150 రూపీస్కి టీ షర్ట్స్ అని అట్లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి కొండపల్లి బొమ్మలు ఉన్నాయన్నమాట. అవి నాకు చాలా నచ్చాయండి. అన్ని బొమ్మలు చాలా డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయన్నమాట. ఇంకా చిన్నవి కొంచెం ముందు కూడా ఉన్నాయి. సో అవన్నీ తీయడానికి కుదరలేదు నాకు. బ్యాక్ సైడ్ ఉన్నవి మాత్రమే నేను తీసాను అనమాట. నాకు బేసిక్గా చెక్క బొమ్మలు అవి అంటే చాలా ఇష్టం అనమాట. మా పిల్లలకు కూడా చిన్నప్పుడు గురుగులు ఉండేవి కదా, చెక్కతో చేస్తారు గురుగులు అనేవాళ్ళం మేము చిన్నప్పుడు. లైక్ కిచెన్ సెట్ అనమాట. అవి చెక్కతో ఉండేవి. అండ్ మేము కూడా చిన్నప్పుడు చెక్క బొమ్మలతోనే ఆడుకునేవాళ్ళం. ప్లాస్టిక్ ఇవన్నీ ఇప్పుడు ఎక్కువైపోయింది, కానీ మా చిన్నప్పుడైతే మేమైతే చక్కగా ఫ్యామిలీయే ఉండేదన్నమాట. మేము 5గురం. సో మదర్ ఫాదర్ అట్లాగా. సో మేము కూడా 5గురు ఉన్న బొమ్మలు ఉండేవి అన్నమాట మాకు, చెక్క బొమ్మలు. వాటితోనే ఆడుకునేవాళ్ళం. అండ్ జెంట్స్కి షర్ట్స్ అవి ఉన్నాయి, టవల్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడైతే నాకు ఇవి కూడా బాగా నచ్చాయి. నాకు మట్టివి కూడా చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే మేము ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాం కాబట్టి సో నేను ఇలాంటివి ఏమీ అంత తీసుకోను అనమాట. గాజు కానీ పింగాణి ఇట్లాంటివన్నీ అసలు చాలా తక్కువ. కానీ నాకైతే చాలా ఇష్టం. వన్స్ ఎప్పటికైనా ఒక ఓన్ హౌస్ తీసుకుని సెటిల్ అయితే ఎక్కడైనా ఒక ప్లేస్లో డెఫినెట్గా ఇలాంటివి నాకు నచ్చేవన్నీ కూడా పెట్టుకోవాలని నా కోరిక. అండ్ ఇలా వంటవి కూడా కొంచెం అమ్ముతున్నారనమాట. ఇప్పుడు కూరలు చేసుకోవడానికి పెరుగు తోడు పెట్టుకోవడం అలాంటివన్నీ చేస్తున్నారు కదా ఇప్పుడు చాలామంది. సో అండ్ నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే ఈ కలంకారీ ఇవ్వండి కుర్తీస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కలంకారీ కుర్తీస్ అవి ఇవన్నీ నార్మల్ కుర్తీస్. అండ్ నేను నెక్స్ట్ కొంచెం తర్వాత చూపించాను అనమాట. కలంకారీ కుర్తీస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. శారీస్ కూడా ఉన్నాయి కలంకారీలు, అవి కూడా నాకు బాగా నచ్చాయి. అండ్ ఇంక ఇవన్నీ టవల్స్ కూడా చాలా పెద్ద టవల్స్ ఉన్నాయన్నమాట. నార్మల్గా చూసే టవల్ కంటే కూడా కొంచెం పెద్ద సైజ్ టవల్సే ఉన్నాయి. కాకపోతే మరీ అంత స్మూత్గా లేవు. టవల్ అనేది కొద్దిగా రఫ్గా ఉందేమో అనిపించింది నాకు. ఇవన్నీ కూడా ఇంకా స్కర్ట్స్, లాంగ్ స్కర్ట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ జ్యువెలరీ ఐటమ్స్ యాజ్ యూజువల్గా ఉండే ఐటమ్సే. ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చినాయి. అండ్ హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే మెటల్ బ్యాంగిల్సే ఉన్నాయి. సో ఇలా మెటల్ బ్యాంగిల్సే చాలా డిఫరెంట్ వెరైటీస్తో ఉన్నాయన్నమాట. ఎవరైనా తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చండి. అండ్ ఎంట్రీ అయితే ఏం లేదు, ఫ్రీ ఎంట్రీనే. సో మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఎంతసేపు అయినా చూసుకోవచ్చు హ్యాపీగా. సో నాకైతే కలెక్షన్ అయితే నార్మల్గా పెట్టే ఎగ్జిబిషన్ కంటే లాస్ట్ ఇయర్ కూడా నాకు ఈ హ్యాండీక్రాఫ్ట్ క్రాఫ్ట్ ఎగ్జిబిషనే నచ్చింది. అండ్ ఈ ఇయర్ కూడా నాకు ఈ ఎగ్జిబిషనే నచ్చింది అనమాట. అంటే రైడ్స్ అవి ఎక్కాలనుకుంటే కనుక నార్మల్ ఎగ్జిబిషన్స్ బాగుంటాయి ఏదన్నా. బట్ చిన్నవి కొనుక్కోవాలి అట్లా అనుకుంటే మాత్రం నాకు ఈ ఎగ్జిబిషనే బాగుంది. అండ్ ప్రైజెస్ ఏదైనా సరే పెద్దగా ఇప్పుడు ఎగ్జిబిషన్స్లో కూడా ఏం తగ్గించట్లేదండి. నార్మల్గా అసలు వాళ్ళు ఎంత చెప్తే ఫిక్స్డ్ అన్నట్టుగానే ఏమన్నా తగ్గిస్తే ఒక 50 హార్డ్లీ, అది కూడా తగ్గించట్లేదు అంతగానో. టాప్స్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ కాటన్ కూడా ఎక్కువగానే ఉన్నాయండి. అన్నీ రేయోనే కాదు, కాటన్ కూడా ఉన్నాయి. అండ్ ఈ బెడ్షీట్స్, కర్టెన్స్, టేబుల్ కవర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. పిల్లో కవర్స్, టేబుల్ కవర్స్, సోఫా మీద కవర్స్ అన్నీ కూడా. సోఫా మీద కవర్స్ కూడా నాకు కొన్ని 2-3 సెట్స్ అయితే నాకు బాగా మంచిగా అనిపించాయి అనమాట. అండ్ ఇవి కొంచెం కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవేమో బ్యాంగిల్స్ చెప్పాను కదండి. సో మెటల్ బ్యాంగిల్సే
పూసలు వచ్చి కొన్ని, సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్గా ఉన్నాయన్నమాట. నేను మెటల్ బ్యాంగిల్స్ వాడడం మానేసి చాలా ఇయర్స్ అయిపోయింది, మట్టి గాజులే వాడుతున్నాను ఇప్పుడు. అండ్ ఇవన్నీ డ్రీమ్ క్యాచర్ అన్న ఏదో అంటారు కదా, సో అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా నెయిల్ పాలిష్లు ఈ ఇంకా చాలా ఉన్నాయండి. ఐటమ్ అయితే వెరైటీస్ అంటే లైక్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఏంటి బాడీ స్ప్రేస్ ఉన్నాయి. అండ్ ఇంకా షాప్స్లో నేను అన్నీ కవర్ చేశానో లేదో తెలియదు కానీ కొన్ని షాప్స్లో అయితే లైక్ కాశ్మీర్ సిల్క్ శారీస్ ఉన్నాయి. టాప్స్, కుర్తీస్, టాప్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా కాశ్మీర్కి సంబంధించినవి కదా, కాశ్మీర్ ఐటమ్ సంబంధించినవి. ఇవన్నీ కూడా బాగున్నాయి. అంటే ఎవరైనా వేసుకుని అవసరం ఉన్న వాళ్ళు అయితే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇవే అండి కాశ్మీర్ సిల్క్ శారీస్, దాని మీద 20% డిస్కౌంట్ అని కూడా పెట్టారనమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి నార్మల్ కిచెన్ ఐటమ్. అండ్ ఇవన్నీ కూడా సోఫా సెట్స్, అవన్నీ సోఫా సెట్స్ కూడా బాగున్నాయి చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా వుడెన్కి సంబంధించినవి, లైక్ పప్పు గుత్తులు, కవ్వాలు, అలానే అట్ల కాడలు, ఫ్లవర్ వేజ్లు, సో అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. తాళాల హ్యాంగర్స్, సైకిల్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. చూసారా ఫ్లవర్ వేజ్ బాగుంది. అండ్ అలానే పప్పు గుత్తులు, అలానే మనకి కలంకారీ శారీస్ చెప్పాను కదండి, సో ఇవన్నీ కలంకారీ డ్రెస్ మెటీరియల్స్, నైటీస్, శారీస్ అండ్ కుర్తీస్ కూడా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా బాగున్నాయి అనిపించింది నాకు. సో ఇదేనండి, ఇంకా ఉన్న ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ కవర్ చేశాను. కొన్ని షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. సో ఎవరైనా వెళ్ళాలంటే డెఫినెట్గా వెళ్ళి విజిట్ చేయండి.